హాయ్ అండి. కొన్ని బ్రేక్అవుట్‌కి దగ్గరగా ఉన్న స్టాక్స్, కొన్ని బ్రేక్అవుట్ అవున్న స్టాక్స్, కొన్ని ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉన్న కొన్ని స్టాక్స్‌ని నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి గో డిజిట్ స్టాక్. ఈ గో డిజిట్ స్టాక్ మనం చూస్తే ఈ చార్ట్లో ఒక 2 మంత్స్ నుంచి కూడా ఒకటే రేంజ్ బౌండ్లోనే ఉండిపోయింది. ఈ స్టాక్ అనేది ఈ ఆగస్ట్ 3rd వీక్లో అబ్జర్వ్ చేసి చూస్తే బ్రేక్అవుట్ జరగడానికి ట్రై చేసింది. బట్ అక్కడి నుంచి రివర్సల్ వచ్చేసి లాస్ట్కి మనం చూస్తే ఆగస్ట్ ఫ్రైడే రోజు బ్రేక్అవుట్ జరిగింది. బట్ క్యాండిల్ అనేది సస్టైన్ కాలేదు, వాల్యూమ్ అయితే ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ చార్ట్లో ఎంట్రీ తీసుకోవాలంటే ఎగ్జాక్ట్గా 391 టు అబోవ్ అనేది క్యాండిల్ సస్టైన్ అవ్వాలి. అయిందంటే ఈ స్టాక్లో ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ రీటెస్టే మళ్ళీ అబోవ్ వెళ్తూ ఉంది కాబట్టి అబోవ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం ఈ రేంజ్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇదే రేంజ్ పాయింట్స్ని అబోవ్ మన టార్గెట్గా పెట్టుకుంటాం. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మ్యాన్ ఆర్గ్ స్టాక్ని కూడా చూస్తే చార్ట్ ఓపెన్ చేసి అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఈ మ్యాన్ ఆర్గ్ స్టాక్ కూడా చాలా రోజుల నుంచి కూడా మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంటూ వస్తూ ఉంది ఈ స్టాక్ 2 మంత్స్ నుంచి. సో ఇది కూడా మంచి ర్యాలీ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. బ్రేక్అవుట్ కూడా జరిగింది కాబట్టి 546 లెవెల్ సస్టైన్ అయింది అని అంటే ఇక్కడ నుంచి కూడా టార్గెట్ 1 వచ్చేసి 651 అండ్ టార్గెట్ 2 వచ్చేసి 877 లెవెల్ అయితే టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాల్యూమ్ కూడా ఈ స్టాక్లో బాగానే ఉంది. అంటే ఇంతకుముందు స్టాక్తో పోలిస్తే ఈ స్టాక్లో వాల్యూమ్ అనేది బాగానే ఉంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. మీరు ఒకసారి దీంట్లో అమౌంట్ని కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ చేయాలనుకుంటే మీరు పర్సనల్గా కూడా అనలైజ్ చేసుకొని తర్వాత మాత్రమే ఎంట్రీ అనేది తీసుకోండి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ధర్మజ్ స్టాక్. ఈ ధర్మజ్ స్టాక్లో కూడా చార్ట్ని అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఎగ్జాక్ట్గా ఇది బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ రివర్సల్ వచ్చి మళ్ళీ బ్రేక్అవుట్కి దగ్గరలో ఉంది. కాబట్టి ఇది మీరు అలర్ట్ని ప్లేస్ చేసుకోండి. ఎప్పుడైతే 378 లెవెల్ని క్రాస్ అవుతుందో అక్కడి నుంచి కూడా ఇది 475 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ రేంజ్ క్యాల్కులేట్ చేసి చూసుకున్నట్టయితే 475 అనేది మనకు వస్తుంది. కాబట్టి 475 అనేది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటే యూ కెన్ ట్రైల్ అండ్ గో అండ్ అబోవ్. సో మన టార్గెట్ వచ్చేసి ఫస్ట్ 475. ఇది కూడా మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంటూ స్టాక్ వెళ్తూ ఉంది కాబట్టి దీంట్లో కూడా మనము అబోవ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఈ స్టాక్కు ఉంది. సో నెక్స్ట్ స్టాక్ మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే WIFL సెక్యూరిటీ స్టాక్. ఈ స్టాక్ ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. బ్రేక్అవుట్ జరిగింది బట్ అక్కడి నుంచి మళ్ళీ కూడా రివర్సల్ వచ్చింది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరిగి రివర్సల్ వస్తుందో రీటెస్ట్ అయ్యి అబవ్ వెళ్తుంది అని అంటే మాత్రం మంచి వాల్యూమ్స్తో ఇది అప్వర్డ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. చూస్తే ఇది 287 లెవెల్ క్రాస్ అయింది అని అంటే అక్కడి నుంచి కూడా ఈ రేంజ్ని మనం క్యాల్కులేట్ చేసుకొని అబవ్కి పెట్టుకుంటాం. అంటే 400 దగ్గర వరకు ఈ స్టాక్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో వాల్యూమ్స్ అనేది కొంచెం లోగా ఉన్నాయి. బట్ ఇది బ్రేక్ అయిందంటే మాత్రం ఇది ఆల్ టైమ్ హై కాబట్టి మనకి అప్వర్డ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా అలర్ట్ ప్లేస్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి NIIT MTS స్టాక్. ఈ NIIT MTS స్టాక్లో కూడా ఒకసారి బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ రివర్సల్ వచ్చి రీటెస్ట్ అయి వెళ్తూ ఉంది కాబట్టి వాల్యూమ్తో బ్రేక్అవుట్ జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఇది మన 515 లెవెల్ క్రాస్ అవుతుందో అక్కడి నుంచి కూడా 531 ఫస్ట్ టార్గెట్ అండ్ 577 ఇస్ ద సెకండ్ టార్గెట్. సో ఈ రేంజ్ని క్యాల్కులేట్ దీంట్లో 531 దగ్గర ఒక హర్డిల్ అయితే ఉంది. సో అక్కడి నుంచి నెక్స్ట్ 577 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్టాక్స్ అన్నీ కూడా మనము ఏవైతే బ్రేక్అవుట్ అనేది బాగా జరుగుతుందో వాల్యూమ్తో దాంట్లో ఎంట్రీస్ అనేది తీసుకోవాలి. మన పోర్ట్ఫోలియోలో మన అమౌంట్ని ఫర్ ఎగ్జాంపుల్ 20,000 తీసుకుంటే ఎన్ని స్టాక్స్ని బై చేసి పెట్టుకోవచ్చు. అలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు కావాలి అని అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా అలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.